ఎంసీహెచ్ హాస్పిటల్ తల్లి పిల్లల ఆసుపత్రిలో హాస్పిటల్ అభివృద్ధి ఎలా చేయాలా అన్న అంశం మీద ఒక సమావేశాన్ని నిర్వహించాం. హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, అలాగే ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి గైనకాలజిస్టులు, మిగతా డాక్టర్లు, అలాగే కొత్తగా నామినేట్ అయినటువంటి సభ్యులు, అలాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పెద్దలు అందరూ కలిపి ఈరోజు ఈ హాస్పిటల్ అభివృద్ధి ఎలా చేయాలన్న విషయాన్ని చర్చించాం. సుదీర్ఘంగా 2 గంటల పాటు కూర్చున్నాం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు కూడా ఈ హాస్పిటల్ మీద ఆధారపడి ఉన్నారు. నెలకు 450 డెలివరీలు అవుతాయి. ఇక్కడ సంవత్సరానికి సుమారుగా 5000 డెలివరీలు అవుతాయి. మీరు తమాషా చెప్పాలంటే ఇది 50 పడకల ఆసుపత్రి. 50 పడకల ఆసుపత్రి అప్పట్లో నరేంద్ర మోదీ గారి సహకారంతో ఆయన కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కట్టాము. ఇక్కడ 5000 డెలివరీలు అవుతున్నాయి. 50 పడకలు. కర్నూలులో తల్లి పిల్లల హాస్పిటల్లో 8000 డెలివరీలు అవుతాయి. కానీ అక్కడ ఎన్ని బెడ్లు అంటే 150 బెడ్లు. మనకు లోడ్ ఎక్కువ, ఉన్నటువంటి వసతులు తక్కువ. దీన్ని మరింత బాగా చేయాల్సిన అవసరం ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో మరింత బాగా సర్వీస్ చేయాలి. ఇన్ని నెలకు 450 డెలివరీలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని ఎమర్జెన్సీలని బయటికి పంపించాలా, కర్నూలు పంపించేయాలా, ఇట్లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈరోజు సమావేశంలో తీర్మానం చేశాం. 50 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిని వెంటనే 100 పడకల ఆసుపత్రిగా మారిస్తే అన్ని సదుపాయాలు వస్తాయని మనం ప్రభుత్వానికి నేను ఉత్తరం రాస్తా ఉన్నాను. నేను మొన్న అసెంబ్లీలో కూడా ఈ విషయం చెప్పాను. 50 పడకల్ని 100 పడకలు చేయండి అని. ప్రభుత్వానికి మళ్ళీ ప్రత్యేకంగా ఉత్తరం రాస్తాను. రేపే ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాను. దాంతోపాటుగా మరికొన్ని లోకల్గా ఉన్న సమస్యలు కూడా చూసాం. మేము ఈ హాస్పిటల్కి వెనక వైపున చికెన్ కొట్లు కొట్టేవాళ్ళు ఉన్నారు, చేపలు అమ్మేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి వల్ల కూడా ఈ హాస్పిటల్ గోడకు ఆనుకునే ఉంటారు వాళ్ళు. దానివల్ల కుక్కలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. కుక్కలు ఎక్కువగా వచ్చి అవన్నీ ఆ పడేసిన వ్యర్థాలు తినడం వాటి కోసం వస్తాయి. పొరపాటున అవి హాస్పిటల్లో కూడా తిరుగుతున్నాయి అని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిన్న బిడ్డలు ఉంటారు, డెలివరీలు అయి ఉంటాయి, తల్లులు ఉంటాయి. పొరపాటున ఆ కుక్కలు ఏమన్నా వచ్చి పేషెంట్ల మీద పడితేనో ఆ చిన్న బిడ్డల మీద పడితే ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆ వెనకాల ఉన్నటువంటి ఆ చికెన్ కొట్లు వాళ్ళు కూడా రోడ్డును 10 అడుగులు ఆక్రమించుకొని ఉన్నారు అని ఇప్పుడే ఆఫీసర్లు కూడా చెప్తా ఉన్నారు. వెంటనే వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు బతకండి, సంతోషంగా ఉండి, కానీ రోడ్డును ఆక్రమించుకోవద్దు, వ్యర్థాలను బయట పడేయొద్దు, కుక్కలు వచ్చే పరిస్థితి క్రియేట్ చేయొద్దు. లేకపోతే తప్పని పరిస్థితిలో చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ చేపలు అమ్మే వాళ్ళు అక్కడ చేపలు అమ్మడానికి వీలు లేదు, ఇంకెక్కడన్నా వేరే చోట పెట్టుకొని అమ్ముకోండి. దానివల్ల కుక్కలు వచ్చి హాస్పిటల్లోకి వస్తే, ఇప్పుడు ఈ ఊరికి తల్లి పిల్లల హాస్పిటల్ ముఖ్యమా, చికెన్ కొట్లు చేపల కొట్లు ముఖ్యమా? ఇది ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్లు ఇంత కూర్చొని ఇక్కడ ఇంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే మనం పట్టించుకోకుండా ఊర్లో అందరూ సహకరించకపోతే ఎలాగా? ఇది కూడా కుదరదు. అందువల్లనే వాళ్ళని వెంటనే సరి చేసుకోవాల్సిందిగా కోరుతాను. ఆఫీసర్లను కూడా దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా చెప్తాను. అదే ముందు వైపున టెంకాయలు అమ్ముకునే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు మొత్తం. ఆ టెంకాయలు అమ్ముకునే ప్లేస్ పార్కింగ్ కోసం ఉపయోగించుకోవాల్సిన ప్లేస్ అది. ఈ హాస్పిటల్కి వచ్చేటువంటి వెహికల్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు పెట్టుకోవడం, కానీ మోటార్ సైకిల్ పెట్టుకోవాల్సి వస్తే లేదా అంబులెన్సులు వస్తే పెట్టుకోవాల్సిన ప్లేస్ అది. దాన్ని టెంకాయలు అమ్మడానికి వాడేసుకుంటే హాస్పిటల్ పరిస్థితి ఏంటి? హాస్పిటల్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని మనం చెప్పాం. దాంతోపాటుగా మనం ఈరోజు నేను ఒక 5-6 ఉత్తరాలు రాస్తా ఉన్నాను. రెండవది, చాలా మంది చెప్పేది ఏంటంటే ఇక్కడ పూర్తి కాని కేసుల్ని రెఫర్ చేయాల్సి వస్తే కర్నూలు పోవడానికి భయపడతా ఉన్నారు. భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి 2 గంటలు ప్రయాణం చేయడానికి వీలుగా అంబులెన్స్ సర్వీసుల్ని ఇంప్రూవ్ చేయాలని అనుకున్నాం.
నేను ఆఫీసర్లకు చెప్తా ఉన్నాను, అంబులెన్స్లన్నీ క్రాస్ చెక్ చేసి వాళ్ళ కాస్ట్ కూడా వాళ్ళు తీసుకెళ్లే డబ్బులు కూడా తక్కువ ఉండేలాగా చూసి రెఫరల్ కోసం కర్నూలుకి వెళ్ళడానికి సురక్షితంగా ఉండడానికి వీలుగా దాని ఏర్పాట్లు చేయమని చెప్తా ఉన్నాను. కలెక్టర్ గారికి కూడా నేను ఉత్తరం రాస్తా ఉన్నా. ఈరోజు 108 సర్వీసెస్ ఎఫెక్టివ్గా వాడి మనకు కనీసం 5 వెహికల్స్ ఎమర్జెన్సీల్లో 5 108 వెహికల్స్ ఉండాలా అని మనం రాస్తా ఉన్నాం. అలాగే హాస్పిటల్లో పేషెంట్లకు డబ్బులు పే చేయాల్సినటువంటి భోజనానికి సంబంధించిన ఖర్చులు పెండింగ్ ఉన్నాయంటున్నారు, దానికి కూడా ఒక లెటర్ రాస్తా ఉన్నాను. అలాగే ఈ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ రిపేర్లో ఉంది. ఆక్సిజన్ ప్లాంట్ రిపేర్లో ఉండడం వల్ల సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ లేదు, కొన్నిసార్లు ఇబ్బంది అవుతా ఉంది, సిలిండర్లో ఆక్సిజన్ పెట్టాల్సి వస్తుంది అంటున్నారు. దాన్ని ఇది కరోనా సమయంలో అప్పట్లో నరేంద్ర మోదీ గారు నిధులతో, కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టినటువంటి ఆక్సిజన్ ప్లాంట్, అది మెయింటెనెన్స్ లేక ఇబ్బంది పడుతున్నట్టుంది. దాన్ని కూడా వెంటనే రిపేర్ చేయమని నేను ఉత్తరం రాస్తాను. దాని ఏర్పాట్లు కూడా నేను చేస్తాను. అలాగే 102 సర్వీసెస్ అంటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అంటారు. డెలివరీ అయిపోయిన తర్వాత తల్లి బిడ్డల్ని ఇంటి వరకు క్షేమంగా పంపించేటువంటి వెహికల్స్, వీటిల్నైనా ఎమర్జెన్సీ కోసం ఎమర్జెన్సీలో మనము అంబులెన్స్ లాగా వాడుకోవచ్చా అని కూడా ఒక లెటర్ రాస్తా ఉన్నాము. అలాగే సర్జికల్ మెటీరియల్స్, గ్లౌజులు అయితేనేమి, మిగతా వాటి గ్లౌజ్లో కాటన్సో లేకపోతే ఇంజెక్షన్సో లాంటివన్నీ కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వాటి కొరత వచ్చేలాగా ఉంది అప్పుడప్పుడు అని అంటున్నారు. ఎక్కువ మెటీరియల్ పంపించండి అని డిఎంహెచ్ఓ గారికి కూడా ఉత్తరం రాస్తా ఉన్నాను. ఇప్పుడు పంపిస్తున్నారు కంటే 2 ఎక్కువ పంపించండి, కేసులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అని కూడా ఒక ఉత్తరం రాస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా వెంటనే నేను లెటర్లు రాసి కన్సర్న్ ఆఫీసర్లకు పంపిస్తాను. మేడం గారు సహకరిస్తారు, మేడం వాళ్ళందరూ కూడా సహకరిస్తారు, ఆఫీసర్లు కూడా ఇటువంటి సమావేశాలు ఈ హాస్పిటల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా మందిలో అపవాదు ఉంది, 2 గంటల తర్వాత ఇక్కడ పేషెంట్లను తీసుకోరు అన్నది చెప్తున్నారు. అది అబద్ధం. 2 గంటల తర్వాత ఇక్కడ సర్వీసులు ఈ 3-4 నెలల్లో బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేసి ఉన్నాం. ఇక్కడ స్టాటిస్టిక్స్ కూడా తీసాం మేము. పొద్దున 8 గంటల నుంచి 2 గంటల వరకు ఎన్ని సర్జరీలు చేశాం, ఎన్ని డెలివరీలు చేశాం, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా ఎన్ని చేశాం, రాత్రి 8 గంటల నుంచి పొద్దున 8 గంటల వరకు కూడా ఎన్ని సర్జరీలు చేశాము అనే లిస్ట్ కూడా తీసాం. సాటిస్ఫాక్టరీగా ఉంది. పొద్దున ఎన్ని అవుతున్నాయో రాత్రి కూడా అన్నే డెలివరీలు అవుతున్నాయి, అంతకంటే ఎక్కువ డెలివరీలు అవుతా ఉన్నాయి. కానీ జనాల మైండ్లో ఒకప్పుడు ఇప్పుడో వాళ్ళ మైండ్లో ఉండిపోయినట్టుంది, 2 గంటల తర్వాత ఇక్కడ డాక్టర్లు ఉండరు అనేది మైండ్లో ఉండిపోయినట్టుంది. దయచేసి అవన్నీ కూడా మారిపడి డెఫినెట్గా డాక్టర్లు ఎక్కడన్నా మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఉంటాడో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం 100% అర్ధరాత్రి వచ్చిన సూపర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ కానీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ కానీ 100% అందుబాటులో ఉన్నారు అని మీకు చెప్తా ఉన్నాను. ఈరోజు నేనే 1-2 సార్లు చెక్ చేసుకొని మీకు చెప్తా ఉన్నాను. దయచేసి మీరు కూడా చెక్ చేసుకోండి. రెండవది, ఎవరైతే ఇక్కడికి వస్తే లాభం లేదు, ఇక్కడికంటే బయట పెద్ద డాక్టర్లు ఉన్నారని సమస్య లేదు. మీరు ఒక్కసారి కెమెరాలు తీసి చూపించండి. ఇంత మేడం గారికి ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందా మేడం మీకు? 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న గైనకాలజిస్ట్. మీరు పీడియాట్రిషియన్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉందమ్మా? 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పీడియాట్రిషియన్. మీరమ్మా 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి గైనకాలజిస్ట్. మీరు రీసెంట్ మీ ఎక్స్పీరియన్స్ ఎంత? 10 సంవత్సరాలు. మీరు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్లు. ఇంత అనుభవం ఉన్న డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఇంతమంది అనుభవం ఉన్న డాక్టర్లు ఆదోనిలో ఏ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నారా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. లేరు. మీరు ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా ఒక డాక్టర్ ఉంటారు, మహా అంటే 2 డాక్టర్లు ఉండొచ్చేమో. కానీ ఇక్కడ ఈ గైనకాలజీ చద్దిపిల్ల ఆసుపత్రిలో 8 మంది డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. అందరూ కూడా 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు. ఇట్లాంటి డాక్టర్లు బయట దొరకరు. కానీ ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయన్నమాట వాస్తవమే. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇటువంటి సమావేశాలు ప్రతి నెలా జరిపి ఏ నెలకు ఆ నెల సమస్యలన్నింటినీ పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తాం.
తప్పనిసరిగా సేవలని మరింతగా ఇంప్రూవ్ చేస్తాం. ప్రజలు ధైర్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి రండి, ధైర్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి రండి. ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో లేనటువంటి సదుపాయాలు మేము ఇక్కడ ఇస్తున్నాము. దీన్ని మరింతగా అభివృద్ధి చేస్తాను. నేను బాధ్యత తీసుకుంటాను వ్యక్తిగతంగా. దీన్ని 50 నుంచి 100 పడకల ఆసుపత్రిగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మరింత మంది డాక్టర్లు, స్పెషలిస్టులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఎక్కడా కూడా కేసులు రెఫర్ కాకుండా వీలైనంత వరకు ఎక్కువ ఇక్కడే చేసే పరిస్థితి కూడా చూసుకుంటాం. సంవత్సరానికి 5,000 కేసులు మేము చేస్తూ ఉంటే ఈ హాస్పిటల్లో ఈ నెల ఈ సంవత్సరం ఇప్పటిదాకా ఎన్ని కేసులు చేసామమ్మా? 2700. ఈ సంవత్సరం ఈ 3 నెలల్లో నెలకు 450 అంటే 1000. ఉదాహరణకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రమే అందాం అనుకుందాం, అంతకుముందు సంగతి లేండి. 3 నెలల్లో 1000 కేసులకు పైన చేసి ఉంటాం. ఇక్కడ 1000 కేసుల్లో బయటికి పంపించిన కేసులు 100 కంటే తక్కువ. అంటే 10% కేసుల్ని మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో పెద్ద హాస్పిటల్కి పంపించాల్సి వస్తుంది. దాన్ని కూడా తగ్గించి 0కు తేవడానికి ప్రయత్నం చేస్తాం. దానికి కొంత సమయం పడుతుంది. కానీ 90% కేసుల్ని మీరు పొద్దున రండి, మధ్యాహ్నం రండి, సాయంకాలం రండి, అర్ధరాత్రి రండి, మీకు సేవ చేసే బాధ్యత మాది. నేను డాక్టర్లందరి తరఫున, స్టాఫ్ అందరి తరఫున చెప్తా ఉన్నాను, మీకు సేవ చేసే బాధ్యత మాది. 100కు 100% మీకు మంచి ఫెసిలిటీస్ని, అపోహలు వదిలిపెట్టేయండి. ఇంతకుముందు జరిగిన దాన్ని వదిలిపెట్టేయండి. ఇప్పుడు సర్వీసెస్ని బాగా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ధైర్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి రండి. మరిన్ని ఫెసిలిటీస్ రాబోయే 2-3 నెలల్లో మరిన్ని సదుపాయాలు తీసుకొని వచ్చి ఈ హాస్పిటల్ని పూర్తి స్థాయి అభివృద్ధి చేస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. ట్రాఫిక్ సమస్యల్ని పోలీసు వాళ్ళతో ఇప్పుడే మాట్లాడినాను. అబద్ధం. పిల్లలకు ఆక్సిజన్ లేదు అని చెప్పడం పచ్చి అబద్ధం. ఆక్సిజన్ సిలిండర్లు అన్ని వార్డుల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఆక్సిజన్ ప్లాంట్ ఏదైతే ఉందో, ఆక్సిజన్ తయారు చేసేటువంటి ప్లాంట్ రిపేర్లో ఉన్నమాట వాస్తవమే. దాన్ని రిపేర్ చేయించమని ఇప్పుడే నేను పైన రాస్తున్నాను గవర్నమెంట్కి. అది వీలైన తొందరగా దాన్ని రిపేర్ చేస్తే సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ ఉంటుంది. అప్పుడు పెద్ద మొత్తంలో మనమే ఆక్సిజన్ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సిలిండర్లో బయట నుంచి తెప్పించుకుంటున్నాం మనం. శాలరీస్ అలా లేదా సార్? హలో సార్, वालेकुम। अरे తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్,
25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.